హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిర్చి బజ్జీలు చేస్తున్నాం. వీడియో అన్నది చూడండి. బజ్జీ మిరపకాయలు తీసుకొచ్చుకోవాలి. మిర్చి లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసేసుకోవాలండి. అప్పుడే మంట లేకుండా ఉంటాయి తినటానికి. పచ్చిమిరకాయలలో విత్తనాలు ఉంటాయి కదా, తీసేసుకోవాలి. తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. శనగపిండి తీసుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని మిక్సీ గిన్నెలోకి శనగపిండి వేయాలి. వేసి వాము వేయండి. వాము వేసేసి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇదన్నది మిక్సీ పట్టేసుకోండి. బజ్జీ మిరపకాయలలోకి విత్తనాలు మొత్తం తీసేసినాం కాబట్టి శనగపిండి అన్నది పట్టేయాలి. పట్టిస్తే మంచిగా ఉంటుందండి. పిల్లలు కూడా తినొచ్చు, మంట అన్నది ఉండదు. ఇలా చేసుకోండి. అన్ని మిరపకాయలకి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. శనగపిండి తీసుకొని కొంచెం కారం వేసుకోండి సరిపోయినంత. కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసి మంచిగా కలపండి. కిందికి పైకి మొత్తం మంచిగా కలిపేటట్టు. కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. సోడా ఉప్పు వేస్తే కొంచెం ఆ పిండి అన్నది పొంగిద్దండి, మంచిగా ఉంటుంది బజ్జీలు వేయటానికి. కొంచెం వాటర్ పోసేసుకొని పిండి అన్నది కలుపుకోండి. చిక్కగా కలపాలి పిండి అన్నది, అప్పుడే బజ్జీలు అనేది బాగా వస్తుంది. ఇలా కలుపుకోవాలి, మంచిగా ఉంటుంది బజ్జీలు వేయటానికి. కళాయి పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ వేసేసినాక, ఆయిల్ వేడెక్కినాక బజ్జీలు అన్నది వేయాలి. పిండి చిక్కుకుంటే బజ్జీలు అన్నది మంచిగా వస్తాయండి. మధ్య మధ్యలో కొంచెం కలపండి. బజ్జీలని అటు ఇటు తిప్పేయాలి. రెండు పక్కల కాలనియాలి. కాలితే మంచిగా ఉంటుంది తినటానికి బజ్జీలు అన్నది. ఉండ బజ్జీలు మొత్తం ఇలాగనే కాల్చుకోవాలి. బజ్జీలు అన్నది రెడీ అయినాయి. వీడియో అన్నది చూడండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందండి. మిర్చి బజ్జీ అన్నది రెడీ అయిపోయింది. టమాటా పచ్చడి చేసుకొని కారపొడితోనైనా బాగుంటాయండి. ఒకసారి చేసుకోండి.